షలోమ్ టు ఆల్. షలోమ్ టు ఆల్. బాగున్నారు అందరూ? సంతోషంగా ఉన్నారా? నిజంగా మీరందరూ దీవించబడినటువంటి ప్రజలై ఉన్నారు. ఈరోజు ఈ యూత్ మీటింగ్స్ ఈ విధంగా జరుగుట ద్వారా నిజంగా ఈ అంత్యకాల వర్తమాన సంఘాలలో అందరికంటే అత్యధికంగా ఆశీర్వదించబడిన వారని నేను నమ్ముచున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ చివరి కాలంలో నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్య క్రమంలో జీవించుటయే నిజమైనటువంటి ఆశీర్వాదం. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈ ఆలోచన సహోదరుడు చెప్పినప్పుడు నిజంగా ఈ ఋతువుకు అవసరమైనది ఇది ఖచ్చితంగా. ఎందుకంటే అంత్యకాల వర్తమాన సంఘాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వాక్యములో లేని కార్యాలు వాటన్నిటినీ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు హృదయంలో చాలా బాధ కలిగేది. అయితే అందరి కథ ఏంటో కానీ కనీసము మనకు దేవుడిచ్చిన ప్రజలను మనము ఖచ్చితంగా మార్గంలో నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచన ద్వారా మరి సహోదరునిలో పుట్టినటువంటి భారం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. దానిలో భాగంగానే నిన్నటి దినం మనం 2 సెషన్లు కలిగి ఉన్నాం. ఆ 2 సెషన్లు అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. వివాహాన్ని ఏ విధంగా సమీపించాలి అనేటువంటి విషయాలు చాలా చక్కగా దేవుడు ప్రతి మాటకి ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క వర్తమానాలలో కోట్స్ ద్వారా మీ ఎదుట ఉంచబడినది. అందును బట్టి మరి నిజంగా నేను ఆశీర్వదించబడ్డారు మీరు. అదేవిధంగా ఈరోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతాడని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వినటం మట్టుకే కాదు కానీ విన్న విషయాలు మనము జీవితంలో ఎప్పుడైతే క్రియల ద్వారా జరిగిస్తామో అప్పుడు నిజమైన ఆశీర్వాదం అర్థమవుతుందండి. విని పోయి మర్చిపోయినట్లయితే అది మనకు ఆశీర్వాదంగా మారదు. వినటం మట్టుకే కాకుండా విన్న తర్వాత హృదయంలో భద్రపరుచుకొని వాటన్నిటి విషయాల్లో ఏదైతే దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడో అది దేవుని మాట అని మనం నమ్ముచున్నామో వాటన్నిటి విషయాల్లో మనం జరిగించినప్పుడే నిజమైన ఆశీర్వాదము మన జీవితాల్లో మనం చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారంగా మీరందరూ నిలబడతారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వధువు నిలబడుతుంది. ఇక్కడున్న వారందరూ వధువులో భాగమై ఉన్నారు. ఆ ప్రకారంగా మీరందరూ నిలబడతారని నేను నమ్ముతున్నా. అందుకొరకే మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు ఆశతోటి, అంతే కదండి. రాత్రి నిద్రలు కాసి సీట్లు దొరక్కపోయినా ఆ జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చొని మీరు అంత దూరం ప్రయాణం చేసి ఇంత కష్టపడి వచ్చారంటే ఏదో ఆషామాషిగా రాలేదు. మీలో ఉన్న ఆశ, ఆకలి, దప్పిక, వాక్య క్రమము కొరకైనటువంటి ఆకలి దప్పికని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. మీ యొక్క సంఘ కాపరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా నమ్మి విశ్వసించి, అంటే సహోదరుని మీద నమ్మిక ఉంచి విశ్వసించి, ఎందుకంటే అంత సామాన్యంగా సంఘంలో ఉన్న ప్రజలను ఇంకొక స్థలానికి పంపించాలంటే ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ మీ సంఘ కాపరులు కొందరు వచ్చారు వెంట, కొందరు పంపారు. పంపిన వారు నిజంగా వారు ఎంతో గొప్ప మనసు కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు లేకుండా వారి సంఘంలో ఉన్నటువంటి వారిని ఇంకొక సంఘం దగ్గరికి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళు పంపారంటే నిజంగా వారు ఉంచిన నమ్మకము, అదే ప్రకారంగా వారు మీ పట్ల కలిగి ఉన్నటువంటి శ్రద్ధను చూపిస్తుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ ఉదయకాల సమయంలో మరి వివాహాలలో జరుగుతున్నటువంటి వాక్యంలో లేని కార్యాలను మనం కొన్ని చూద్దామా? ఎందుకంటే దేవుడు వధువుకు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యపు వెలుగులోనే వధువు నడవాలి. వాక్యానికి ఏదైతే కానిది ఉన్నదో, వాక్యానికి సరిపోనిది ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అంధకార క్రియలే, అంటే చీకటి క్రియలు. కాబట్టి ఈరోజు వెలుగు వధువు మీదికి మాత్రమే వచ్చి ఉన్నది. అర్థమవుతుందండి. ప్రవక్త షాలోమ్ అనే వర్తమానంలో చెప్తా ఉన్నాడు. అందుకే నేను సంఘానికి షాలోమ్ చెప్తున్నా అన్నాడు. యెషయా గ్రంథము
60 అధ్యాయము 1-2 వచనాల్లో మనం గమనించినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. తేజరిల్లుము అనే మాటకి ఇంగ్లీష్లో షైన్, ప్రకాశించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మీదకైతే వెలుగు వచ్చిందో వారే ప్రకాశించగలరు, వారే ప్రకాశిస్తారు. అర్థమవుతుందండి? వెలుగు లేని వారు ప్రకాశించలేరు. వాళ్ళు ప్రకాశిస్తున్నటువంటి ఆ వెలుగు వారిది కాదు, కానీ అది దేవుని వాక్యపు వెలుగై ఉన్నది. నీలో వాక్యపు వెలుగు ఉన్నది అని ఇతరులకు తెలియాలంటే ఆ వాక్యపు వెలుగును నువ్వు ప్రసరింపచేయాలి, ప్రకాశించాలి. అప్పుడే నువ్వు వాక్యపు వెలుగును కలిగి ఉన్నావనడానికి అది రుజువు. నీలో వాక్యము కలిగి ఉండకూడదు, దాన్ని నువ్వు ప్రకాశించకపోతే అది నీకు ఉపయోగం చేకూర్చదు, ఇతరులకు కూడా ఉపయోగం చేకూర్చదు. ఎందుకంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మన మీద ఉదయించింది కాబట్టే మనం ఇంకా ఆ వెలుగును, ఆ దేవుని యొక్క వెలుగును ఇంకా మనం పొందుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. అది ఉదయించింది మన మీద. ఇప్పుడు ఆ వాక్యపు వెలుగులో మనం ఉన్నాం. ఇంకా లోతైన సంగతులు తెలుసుకొని మరి ఎక్కువగా ప్రకాశించినట్లుగా. వింటున్నారండి? 0 క్యాండిల్ బల్బు వెలుగు ఒక రకంగా ఉంటుంది, 40 క్యాండిల్ బల్బు వెలుగు ఒక రకంగా ఉంటుంది, 60 క్యాండిల్ బల్బు ఒక రకంగా ఉంటుంది, తర్వాత 100 క్యాండిల్ బల్బు ఒక రకంగా ఉంటుంది. ఆ విధంగా ఆ పవరు, ఆ వెలుగు యొక్క పరిమాణము, దాని యొక్క శక్తి పరిమాణం పెరిగే కొద్దీ దాని వెలుగు ఎక్కువగా ప్రసరిస్తుంది. వింటున్నారండి? అయితే ఆ షెకినా మేఘ మహిమలో, ఆ వెలుగులో మనం, షెకినా వెలుగులో మనము నిలబడితే మనకేం కనబడదంట ఆ వెలుగులో. వింటున్నారా? అంత గొప్ప వెలుగు. మన కళ్ళు ఏమి చూడలేవు, చీకటి ఉన్నా చూడలేదు. ఆ దేవుని యొక్క పరిపూర్ణ వాక్య వెలుగులో ఆ 3వ గదిలోకి వెళ్ళినప్పుడు, ఆ షెకినా వెలుగులోనికి మనం వెళ్ళినప్పుడు మనకి ఏం కనబడదంట అసలుకి అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప వెలుగు. ఆ వెలుగుకు సమానమైన వెలుగు మనం ప్రకాశించడానికి మనకు ఈ భూమి మీద దేవుడు ఆయన ప్రతినిధులుగా మనల్ని ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా దేవుడు తన ప్రతినిధులుగా మనల్ని ఈ భూమి మీద ఉంచినప్పుడు మనము ఏ ప్రకారంగా ఆయన వెలుగును మనం ప్రకాశించాలి. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనము కొన్ని లేఖనాలను చూస్తూ మనం ముందుకు వెళ్దాం. సమయము అంటే 3 గంటలు, ఆల్రెడీ 1 గంట అయిపోయింది. నేను అనుకుంటున్నా తొందరగానే అయిపోతుందని. అయితే చూద్దాం ప్రియులారా, దేవుడు మనకు సహాయం చేయనుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి